అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ధరణి ఇకపై భూభారతిగా మారుతుంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూ దస్తాలు, యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 స్థానంలో కొత్తగా భూభారతి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. 2,76,00,000 ఎకరాలు ఇది తెలంగాణ భూభాగం. మరి ఇందులో ప్రభుత్వ భూమి ఎంతో ప్రభుత్వానికి తెలుసా? ఖచ్చితంగా తెలీదు. అటవీ రెవెన్యూ శాఖల మధ్య ఓ వివాదం ఉంది. చిన్న గొడవైతే అసలు కాదు. 5,00,000 ఎకరాలకు సంబంధించింది. అంటే అటవీ శాఖ కింద ఎంత భూమి ఉంది, రెవెన్యూ శాఖ కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయో కూడా తెలియదన్నట్టేగా. ఆశ్చర్యం ఏంటంటే ఓ 10 ఏళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తికి సడన్ గా అతని పేరు మీదకి ఆ భూమి మళ్ళీ వచ్చి చేరింది. ఇది మ్యాజిక్ కాదు. ఇక యథార్థం ఏంటంటే భూమి తన పేరు మీదే ఉందనుకొని గుండెలపై చేతులు వేసుకొని హాయిగా నిద్రపోతున్న వ్యక్తికి సడన్ గా మీ పేరు మీద అసలు భూమే లేదు అన్న వార్త తెలిసిందే. పోనీ ఎవరైనా కబ్జా చేశారా అంటే అదేం కాదు. కానీ అతని పేరు మీద భూమి లేదు. ఇలాంటి సమస్యలేం చిన్నవేం కాదు. గుర్తుండే ఉంటుంది. 2019లో తహసీల్దార్ విజయరెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కారణం భూ సమస్య. దిగుబడి రాక అప్పులు తీర్చకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటాం. కానీ వాటిలో ఒక కారణం భూ సమస్య. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిలో ఒక కారణం భూ సమస్యే. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ భూ సమస్యను ఎవరూ తీర్చలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో భూభారతి పేరుతో సర్వేకు ప్రయత్నించారు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో ధరణిని తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది. మరి ఇప్పటికైనా భూ సమస్యలు తీరుతాయా? ఇంతకీ ధరణితో వచ్చిన ఇబ్బందులేంటి? భూభారతి చట్టంలో దొరికే పరిష్కారాలేంటి? డీటెయిల్ గా ఈరోజు చూద్దాం. ధరణి పోర్టల్ కాదిక భూభారతి అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పింది. కానీ చాలా రాష్ట్రాల్లో భూమాత పేరుండడంతో భూభారతిని తీసుకొస్తున్నట్లుగా ప్రకటించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఇందులో భాగంగానే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ 2020 చట్టాన్ని రద్దు చేసి కొత్తగా ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఆర్ఓఆర్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలి అంటే భూ యజమానులకు హక్కు కల్పించడం, ఆ హక్కును రికార్డులోకి ఎక్కించడం. రికార్డులో పేరుందంటే ఇక ఆ భూమికి డోకా లేదని అర్థం. అందుకే ఆర్ఓఆర్ చట్టానికి అంత ప్రాధాన్యత. ఇంతకీ కొత్త ఆర్ఓఆర్ చట్టంతో సమస్యలకు పరిష్కారాలను దొరుకుతాయా అంటే ఖచ్చితంగా దొరుకుతాయని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆర్ఓఆర్ 2020 కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న రైతులు కొన్ని వేల మంది ఉన్నారు. కారణం ఆర్ఓఆర్ 2020 చట్టం ప్రకారం ఏదైనా భూ సమస్యను కలెక్టర్ రిజెక్ట్ చేస్తే ఇక అంతే, సరాసరి కోర్టుకెళ్లాల్సిందే. మరో ఆప్షనే లేదు. ఉదాహరణకు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగితే వెంటనే మ్యూటేషన్ కూడా జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా పొరపాటున ఏదైనా తప్పు జరిగితే మాత్రం దానికి పరిష్కారం చూపే వ్యవస్థే లేదు. ఇదొకటే కాదు, చాలా సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థలే లేవు. ఇదివరకు తహసీల్దార్ దగ్గర భూ సమస్య తేల్చుకునేవారు. ఇక్కడ కాకపోతే ఆర్డీఓ దగ్గర, అక్కడ పరిష్కారం దొరకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఆర్ఓఆర్ 2020 ప్రకారం డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే మాత్రం కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 3 లక్షల కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఒకసారి కోర్టుకు వెళ్ళామంటే దాదాపు వారాలు, నెలల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఒక్కసారి ఆర్డర్ కోసం ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీనికి తోడు కోర్టు ఫీజులు, లాయర్లకు ఫీజులు కూడా చెల్లించాలి. సాధారణ రైతుకు ఇదంతా తలకు మించిన భారం. యూజర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఉండాల్సిన చోట ఇంత చెంచాట ఉండకూడదు. అందుకే కొత్తగా ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకొచ్చామంటోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక భూముల రిజిస్ట్రేషన్ లో గానీ, మ్యూటేషన్ విషయంలో గానీ ఏదైనా వివాదం వస్తే అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్లో న్యాయం జరగలేదు అంటే రివిజన్ కు వెళ్ళొచ్చు. సపోజ్ తహసీల్దారులు, ఆర్డీఓలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్ కోసం కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. మరోసారి అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ CCLA దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పీల్లో కానీ లేదా రివిజన్లో కానీ ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ ఆదేశాలను రాతపూర్వకంగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆర్ఓఆర్ 2020 చట్టంలో లేవు. సో అప్పీల్, రివిజన్ కు అవకాశం ఇస్తే భూ సమస్యలన్నీ కూడా దాదాపు పరిష్కారం అవుతాయి అంటున్నారు నిపుణులు. అదెలా అంటే ఇప్పటి వరకు డేటా ఎంట్రీలో చిన్న తప్పు దొరికినా సరే
వాటిని సవరించకుండా నేరుగా కోర్టులోనే తేల్చుకోవాలంటోంది తహసీల్దార్లు. కలెక్టర్ లిఖితపూర్వకంగా రాసిచ్చేవారు. సో రైతులకు గాని సామాన్యులకు గాని కోర్టుకు వెళ్లడం తప్ప మరే మార్గం లేదు. ఇక కొత్త చట్టం ROR 2024 ప్రకారం కేవలం వారం రోజుల లోపే 2,36,000 పెండింగ్ దరఖాస్తులకు క్లియరెన్స్ వస్తుందని ప్రభుత్వ అధికారులు సైతం చెప్తున్నారు. ఇక ROR 2024 చట్టం వల్ల జరిగే అతిపెద్ద ప్రయోజనం ఇదే. ఇక సాదా బైనామా దరఖాస్తుల క్లియరెన్స్ కోసం 9,36,000 మంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవసరమే రాకుండా కొత్త చట్టం ప్రకారం పరిష్కారం చూపబోతున్నారు. అంతేకాదు సాదా బైనామాల విషయంలో కూడా ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మళ్ళీ అప్లికేషన్ను స్వీకరించే వెసులుబాటు అనేది కొత్త చట్టంలో కల్పించారు. ఈ సాదా బైనామాలపై నిర్ణయాధికారాలన్నీ కూడా ఇప్పటి వరకు కలెక్టర్ల దగ్గరే ఉండేవి. కొత్త చట్టం ద్వారా సాదా బైనామాల పరిష్కార అధికారాలు RTOలకు అందుతున్నాయి. ఇక ధరణి వచ్చాక చాలా సమస్యలు పుట్టుకొచ్చాయి. పోర్టల్లో నమోదు చేసిన భూమి విస్తీర్ణానికి అసలు భూమి విస్తీర్ణానికి చాలా తేడా కనిపించింది. ఎప్పుడో భూమి అమ్మేసిన వాళ్ళకు కూడా తిరిగి వాళ్ళ భూమి వాళ్ళకే వచ్చింది. డబ్బులు ఇచ్చి కొనుక్కొని రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకున్న వారి భూమి మాయమైపోయింది. ఇక సర్వే నెంబర్లలోనో ధరణిలోనో లోపాలు కల్పించాయి. కొన్ని సర్వే నెంబర్లు అయితే ఏకంగా మాయమైపోయాయి. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తుల వివరాలు నమోదులో కూడా చాలా తేడాలు కనిపించాయి. వీటన్నింటికీ కూడా కొత్త చట్టంతో పరిష్కారం లభించబోతుంది. భూ సమస్యలన్నింటికీ కూడా కారణం ఏంటి? భూ సర్వే చేయకపోవడం. ఆ ఒక్క సర్వే చేస్తే చాలు దాదాపుగా 99% భూ సమస్యలన్నీ తీరిపోతాయి. మరి చేయొచ్చుగా? చెప్పడం ఈజీనే, చేయడం ఎంత కష్టమో తెలుసా? భూ సర్వేను పర్ఫెక్ట్ గా చేయాలంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కనీసం 2 ఏళ్ళు పడుతుంది. పైగా అధికార యంత్రాంగాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాదాపుగా 1,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే భూ సర్వే విషయంలో ప్రతి ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో భూభారతి పేరుతో భూ సర్వే చేయాలనుకున్నారు. 2018లో చంద్రబాబు ప్రభుత్వం భూసేవ పేరుతో సర్వే చేయాలి అనుకున్నారు. కానీ అవేవి పట్టాలెక్కలేదు. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నిజాం కాలంలో చేసిన భూ సర్వే ఆధారంగానే నిజాం పాలనలో షర్వాద్ పేరుతో 1936లో భూ సర్వే చేశారు. ఇప్పటికీ 84 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి ఏ ఒక్క ప్రభుత్వం కూడా భూ సర్వేను పూర్తి స్థాయిలో జరిపించిందే లేదు. తెలంగాణలో భూముల సమస్యలకు ప్రధాన కారణం సరిహద్దు గొడవలే. రికార్డుల్లో ఒక విస్తీర్ణం ఉంటుంది, వాస్తవంలో విస్తీర్ణంలో తేడా ఉంటుంది. ధరణిలో ఎక్కువ శాతం పరిష్కారం కాని సమస్యలన్నీ కూడా ఇవే. సో భూభారతి పేరుతో కొత్త పోర్టల్ తీసుకొచ్చినా సరే సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా భూ సర్వే చేయాలన్నది నిపుణుల మాట. ప్రస్తుతం భూ రికార్డులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్లే ప్రతి గ్రామంలో వందల్లో భూ సమస్యలు ఉన్నాయి. 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారు. నిషేధిత జాబితాలోని లక్షలాది ఎకరాల పట్టా భూములున్నాయి. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల సమస్యలు తీర్చలేకపోతున్నారు. సర్వే చేయని కారణంగానే 10 లక్షలకు పైగా కౌలుదారుల గుర్తింపు జరగడం లేదు. వేల మంది ఆదివాసులు, గిరిజనులకు కూడా పోడు భూముల పట్టాలు దక్కడం లేదు. ఇక ప్రస్తుత భూ సమస్యలకు అసలైన పరిష్కారం భూ సర్వేనే అనేది ఓ వాదన. అయితే ధరణి విషయంలో జరిగిన అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే రూల్స్ ను తయారు చేయకపోవడం. సమగ్రమైన చట్టం తీసుకొచ్చామని చెప్పిన గత ప్రభుత్వం ఇప్పటి వరకు రూల్స్ ఫ్రేమ్ చేయలేకపోవడం. దాని కారణంగానే ఎన్నో తప్పులు జరిగాయి. ప్రస్తుతం భూభారతి చట్టానికి కూడా ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. కాకపోతే 3 రోజుల్లో రూల్స్ తయారు చేస్తామని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఆల్రెడీ ధరణి విషయంలో జరిగిన తప్పులను భూభారతిలో సరిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ధరణి అర్థం కాక అందులోని సాంకేతికత సవాళ్ల కారణంగానే మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా సామాన్యులకు ఖర్చులు పెరిగాయి, రైతులను దోపిడీ చేశారు. ధరణి అనేది డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా సరే రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్, యాజమాన్య బదిలీల విషయంలో అధికారులకు అడ్డంకులు వచ్చేవి. ముఖ్యంగా ధరణిలో 33 ఆప్షన్స్ ఉండేవి. కానీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా చాలా సమస్యలకైతే పరిష్కారం దొరకలేదు. భూభారతి చట్టంలో 33 ఆప్షన్స్ బదులు 6 ఆప్షన్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఇక మాన్యువల్ గా పహనీలో 32 కాలమ్స్ ఉండేవి. ధరణిలో 32 కాలమ్స్ ను ఒకే కాలమ్ గా చేశారు. ఇప్పుడు దాన్నే 11 కాలమ్స్ గా చేస్తున్నారు. ధరణి వచ్చాక ప్రైవసీ పేరుతో కొన్ని వివరాలను బయటపెట్టే అవకాశం లేకుండా చేసేశారు. కానీ భూభారతిలో ఆ అవకాశమే లేదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా సరే భూముల వివరాలు చూసుకోవచ్చు.
ఇక భూభారతిలో ప్రధానమైనది ఏంటంటే భూధార్. ప్రతి ఒక్కరికి ఆధార్ ఎలా ఉందో అలా భూధార్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క కమతానికి ఒక భూధార్ నెంబర్ ను కేటాయిస్తారు. ఆ నెంబర్ తో వ్యక్తుల భూములు, వాటి విస్తీర్ణం, క్రయ విక్రయాలన్నీ కూడా రికార్డులోకి వస్తాయంటున్నారు భూభారతి నిపుణులు. ఇక ROR 2024 చట్టంతో కలిగే ప్రయోజనాలు ఏంటి అని అడిగితే గనక, భూమి ఉన్న ప్రతి రైతుకు కొత్త చట్టంలో పాస్ పుస్తకాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యూటేషన్ అవడంతో పాటు పాస్ పుస్తకం జారీ చేస్తారు. సరిహద్దు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్ కు అవకాశం లేకుండా పాస్ పుస్తకంలో మ్యాప్ కూడా ఉంటుంది. అంటే మ్యూటేషన్ కు మ్యాప్ ని తప్పనిసరి చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు. పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందించబోతున్నారు. అయితే కొత్త రెవెన్యూ చట్టంతో గ్రామానికో, రెవెన్యూ అధికారికో రెవెన్యూ సేవలన్నీ అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఇకపై డిజిటల్ ల్యాండ్ రికార్డులను సరిదిద్దడానికి ఇందులో అవకాశం అనేది ఉంది. అయితే ఇది ఒక్కటే లేకనే లేదు, లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో పార్ట్ B కింద 18 లక్షల ఎకరాలు చేర్చారు. దీనివల్ల వేల మంది రైతులు ఇబ్బందుల్లో పడతారు. ఈ కేసులపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త చట్టంలో వీలు కల్పించారు. భవిష్యత్తులో భూముల రీసర్వే జరిగితే కొత్త ROR సిద్ధం చేయడానికి కూడా వీలుగా నిబంధన చేశారు. భూమి విక్రయం, బహుమతి, తనఖా, మార్పిడి, వారసత్వం, సివిల్ లేదా రెవెన్యూ కోర్ట్ ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డ్, అసైన్డ్ పట్టా, ORC, 38E, 13B సేల్ సర్టిఫికెట్ తో పాటు ఇతర చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా కూడా హక్కులను పొందిన యజమానుల హక్కులను కొత్త చట్టంలో నమోదు చేశారు. అయితే ROR 2020 చట్టంలో వీటికి అవకాశం లేకపోవడంతో ఈ మార్పు తీసుకొచ్చారు. ఉదాహరణకు 13B, 13(8)E, ORC, లావుని పట్టా వంటి మార్గాల్లో భూమి వచ్చినప్పుడు పాస్ పుస్తకాలు పొందే అవకాశం పాత చట్టంలో అసలు లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం కొత్త చట్టం కల్పిస్తుంది. వీటిని RTO లేదా సబ్ కలెక్టర్ విచారించి మ్యూటేషన్ చేస్తాడు. ఇక భూమి అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి విషయంలో ఇక తహసీల్దార్ ఆటో మ్యూటేషన్ చేస్తాడు. వీటిలో మోసం జరిగినప్పుడు మ్యూటేషన్ ను నిలిపేసే అధికారం అనేది తహసీల్దార్కు ఉంటుంది. వారసత్వం విషయంలో విచారణ జరిపి నిర్దేశించిన సమయంలో మాత్రమే తహసీల్దార్ మ్యూటేషన్ చేస్తారు. ఎందుకంటే ధరణిలో ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ అనేది చేసేవారు. దీని కారణంగానే కుటుంబంలో భూ వివాదాలు వచ్చాయి. అందుకే ఈ మార్పు చేశారు. ఇక రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు మినహా ఇతర కేసుల్లో మ్యూటేషన్ చేసే ముందు తప్పనిసరిగా విచారణ జరుగుతుంది. ఆబాది భూములు అంటే గ్రామ కంఠాలకు మున్ముందు ROR లో నమోదు చేస్తారు. ఈ ఆబాది వ్యవసాయేతర భూములను స్థానిక సంస్థలు మ్యూటేషన్ చేస్తాయి. అయితే భవిష్యత్తులో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కు అదనంగా భూధార్ కార్డు కూడా జారీ చేస్తారట. 2014 జూన్ 2వ తేదీలోపు అంటే తెలంగాణ ఏర్పాటు ముందు వరకు పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను రెగ్యులైజ్ చేసేందుకు కొత్త చట్టంలో అవకాశం ఏర్పడింది. ఇకపై భూ రికార్డుల సవరణ కోసం సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. యాజమాన్య వివాదాలు, పంపకాల కేసుల విషయంలో మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ROR ఆధారంగా పహానీలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే ROR 2020 చట్టంలో ఉన్నట్టుగా గ్రామ రికార్డులను ROR కు లింక్ చేసే అవకాశం లేదు. మొత్తానికి ఈ కొత్త చట్టం తీసుకురావడానికి పెద్ద కసరత్తే జరిపింది ప్రభుత్వం. మేధావులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంది. BRS నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ MP వినోద్ అభిప్రాయాలను కూడా తీసుకొని కొత్త చట్టం రూపొందించారట. ఇక కొత్త చట్టం సక్సెస్ అవుతుందా లేదా అనేది మరో 3 నెలల తర్వాత చట్టం అమల్లోకి వచ్చాక రైతులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే తెలుస్తుంది. సో వెయిట్ చేయాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.